డాక్టర్ గారు ఒకరు ఈ విధంగా అడుగుతున్నారండి. నా వయసు 48 సంవత్సరాలు. సంవత్సరం నుంచి ముట్లు లేవు. నాకు చికాకు కోపం ఎక్కువయ్యాయి. చిన్న పనికే అలసిపోతున్నాను. నిద్ర సరిగ్గా పట్టడం లేదు. ఇదివరకు మా వారితో సెక్స్లో చక్కగా పాల్గొనేదాన్ని. ఇప్పుడు సెక్స్ అంటేనే చిరాకు పుడుతుంది. దానివల్ల మా ఇద్దరి మధ్య గొడవలు వస్తున్నాయి. అసలు నాకేమైంది, ఎందుకు ఇలా మారిపోయావు అని అంటున్నారు. నాకే తెలియదు. నాకేమైందంటారు, పరిష్కారం తెలియజేయండి అంటూ అడుగుతున్నారు. ఆవిడకి మెనోపాజ్ దశ వచ్చిందండి. ఎప్పుడైతే మెనోపాజ్ దశ వస్తుందో వాళ్ళ యాక్చువల్గా శారీరంగా మానసికంగా మార్పులు వస్తాయి. మానసికంగా వస్తాయి చికాకు, కోపం, విసుగు, డిప్రెషను. అలాగే శారీరంగా వచ్చారు కదా వ్యాసోమేటర్ కండిషన్స్ అంటాం. సడన్గా ఉన్నటువంటి ఒళ్ళంతా వేడి పొగర్లు వస్తాయి. ఉన్నట్టు చెమట పోసి అది రోజు మొత్తం అంత 10 సార్లు 20 సార్లు కూడా తిరుగుతుంది. చెమట ఒక పక్క చలి ఉంటుంది, రెండో నుంచి వేడి పొగర్లు వస్తుంటాయి. చెమట పోసేస్తాయి. వేడి పొగర్లు చెమట పెట్టడాలు అది ఏ రకం ఓపిక లేనట్టు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అంచేత డిప్రెషన్ సింప్టమ్స్ ఎక్కువ ఉంటాయి. అది ఆవిడకి మెనోపాజ్ అవుతుంది. అంతే డాక్టర్స్ పెంచి మెనోపాజ్కి మందులు వాడితే ఆవిడ నార్మల్ అయిపోతుంది. మళ్ళీ పూర్వకాలాగానే ఎంజాయ్ చేస్తుంది. అంతేగాని ఆవిడకి ఏం అవ్వలేదు. అవన్నీ కామనే. ఆవిడ గుర్తించాలి మెనోపాజ్ని. అందుకే ప్రతి స్త్రీకి, అందులో ఒక 40 ఏళ్ళు అలా వచ్చే స్త్రీకి ప్రతి ఒక్కరికి కూడా మెనోపాజ్ గురించి అవగాహన అవసరం. ప్రతి స్త్రీకి అవగాహన అవసరం. లేకపోతే చాలామంది గొడవలు తెచ్చిపెట్టుకున్నారు. ఊరికే కోపం వస్తుంది, అరుస్తుంది, వేస్తుంటే భర్తకే కోపం చిరాకు, ఏంటి ఎదురు చాలా బాగుండేది, ఈ చిరాకు కోపం విసుగేంటి అంటారు. పిల్లలు కూడా అమ్మ ఇది చాలా బాగున్నావు, ఏంటి విసుగంతా దాన్ని ఏంటిగా అని వాళ్ళు అరుస్తుంటారు. ఈ ఇంట్లో ఘర్షణ వాతావరణం తప్ప శాంతి ఉండదు. అది ఇంత సింపుల్గా మందు వాడితే మామూలు 4 రోజుల్లో మామూలు అయిపోతుంది. ఒక 6 నెలల దాకా మందులు వాడాల్సి వస్తుంది. 6 నెలల్లో సంవత్సరం మందులు వాడాల్సి ఉంది. సరిపోతుంది, మామూలు అయిపోతుంది. ఎందుకు ఈ గొడవలు, ఎందుకు ఈ ఘర్షణలు? అంచేత ప్రతి స్త్రీకి మెనోపాజ్ గురించి అవగాహన అవసరం. అవగాహన ఉంటే వాళ్ళ బతుకు చక్కగా ఉంటుంది, ఏ బాధ లేకుండా హాయిగా ఉంటారు. చూసారు కదండి ఇవాల్టి సుఖజీవనం కార్యక్రమం. మీకు కూడా లైంగిక సమస్యలు కానీ సంతానం లేని సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలను వాట్సాప్ ద్వారా పంపొచ్చు. 8008532087 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి.